పిలిచి అడిగితే నేను అన్నీ చెప్పేస్తానని చెప్పారు. అదేవిధంగా కూడా ఏదైతే దీంట్లో రాజ్ కసిరెడ్డి ప్రధానంగా దీంట్లో ప్రధాన భూమిక పోషించారు. సరే నేను మంచోడు అనుకున్నాను, చాలా అవకాశాలు ఇచ్చాను ఆయనకు, ఏదంటే పార్టీకి సంబంధించి సో ఈ పని చూసుకో, లేదంటే ఏదైతే మన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొనేటటువంటి విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో అవకాశాలు కూడా నేను కల్పించాను అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా నాకు ఆ తర్వాత ఆయన గురించి తెలిసింది, అప్పటి నుంచి నేను పక్కకు పెట్టడం జరిగింది. సో ఈ లిక్కర్ పాలసీలకు సంబంధించి 2 మీటింగులు జరిగాయి, ఒకటి విజయవాడలో, ఇంకొకటి హైదరాబాద్లో. ఆ రెండింటికి నేను పార్టిసిపేట్ చేశాను, ఆ రెండిట్లో నేను ఉన్నాను. సో అంతకు మించి ఆ తర్వాత జరిగిన విషయాలు తెలియదు. వ్యాపారం చేసుకుంటానంటే ఇటు మిథున్ రెడ్డికి కావచ్చు, విజయసాయి రెడ్డి ఏదైతే రాజ్ కసిరెడ్డికి ఒక 100 కోట్ల రూపాయలు అరబిందో సంస్థ నుంచి, అంటే మా అల్లుడి దగ్గర నుంచి కూడా ఇప్పించిన పరిస్థితి కనిపించింది అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో దీంట్లో మళ్ళీ అదే చెప్తా ఉన్నారు, కర్త కర్మ క్రియ పూర్తిగా దీంట్లో రాజ్ కసిరెడ్డి అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఇంకా చాలా కూడా అంశాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ స్కామ్లో రాజ్ కసిరెడ్డి చాలా కీలక సూత్రధారుడు అంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన తోడల్లుడు ఎవరైతే లిక్కర్ నెట్వర్క్ నడిపించారో సో ఆయన కూడా అంటే దీంట్లో ఉన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. వ్యాపారం చేసుకుంటామంటే అరబిందోతో మాట్లాడి, ఆ సంస్థతో మాట్లాడి, మా అల్లుడితో మాట్లాడి కసిరెడ్డికి, మిథున్ రెడ్డికి ఇందాక అన్నట్టుగా 100 కోట్ల రూపాయలు కూడా అప్పుగా ఇప్పించామని చెప్పారు. అట్లాగే పూర్తిగా దీనికి సంబంధించి మళ్ళీ నన్ను పిలిచి అడిగినా కానీ నేను చెప్తానని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకే ఆగుతున్నారు. ఈ రాజ్ కసిరెడ్డి దగ్గర వరకే విజయసాయిరెడ్డి ఆగుతున్నటువంటి పరిస్థితి, అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు. అంటే అందరూ చెప్పేది అంటే ఇవన్నీ కూడా ఎంక్వైరీలో కావచ్చు, సిట్ విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు తెలిసాయి. ఏది దాదాపుగా నెలకు 60 కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీస్ యజమానుల దగ్గర నుంచి రాజ్ కసిరెడ్డికి చేరేవి, నెలకు దాదాపుగా 30 కోట్ల రూపాయలు. సో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక 3,000 కోట్ల వరకు కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్లో లెక్కలు ముట్టజెప్పాము అనే విషయం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా చెప్పట్లేదు ఈయన, ఇక్కడ రాజ్ కసిరెడ్డి వరకే ఆగుతున్న పరిస్థితి. మరి గతంలో మనం చూసాం ఏది ఇక్కడ ఏదైతే మన పోర్టుకు సంబంధించి, కాకినాడ పోర్టులో ఇష్యూకు సంబంధించి కూడా దాంట్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దీనికి ఆయనకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ లేదు, ఆయన చాలా మంచోడు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు, రాజ్ కసిరెడ్డి వరకే ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మనం చూసాం అంటే ఏదైనా దాటవేయచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. విజయసాయిరెడ్డికి సంబంధించి ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, నేను రాజకీయాలకు గుడ్ బై చెప్తా ఉన్నాను, నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటాను, నేను ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను అని చెప్పారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఇటు విశాఖలో ఏదో మేయర్ స్థానంకు సంబంధించి ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో ఒక 10-15 రోజుల క్రితం అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా నేను మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే మీకేంటి, నా ఇష్టం, నేను వ్యవసాయం మానేస్తాను, నేను రాజకీయాల్లోకి వస్తాను అంటే ఒక మాట మీద నిలబడని వ్యక్తి విజయసాయిరెడ్డి అంటూ కూడా కామెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కోటరీ పెద్దలపైన, కోటరీ ఉంది ఒకటి, ఆ కోటరీ వాళ్ళతో నాకు సమస్య వచ్చింది, ఆ తర్వాత నేను బయటకు వచ్చాను, ఎవరైతే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజు గుండెల్లో నాకు స్థానం లేదు, అందుకే నేను బయటకు వచ్చానని పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయిరెడ్డికి కాస్త ఇబ్బందిగా, కోపంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా హింట్స్ ఇస్తున్నారు ఈ ఏదైతే సిట్ అధికారులకు. పూర్తిగా ఈ రాజ్ కసిరెడ్డి అడిగితే అని చెప్పేస్తారు, ఆ తర్వాత మిథున్ రెడ్డి ఆయన అడగండి అని చెప్పేస్తారు. ఈ విధంగా చెప్తున్నారు. అంటే వీళ్ళ ద్వారా అటు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించే ప్రయత్నమా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్ వాళ్ళ ముందు హాజరయ్యారు. మరి ఈరోజు ఏమేమి విషయాలు బయటకు వస్తాయో కూడా చూడాలి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చ